జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు యూజువల్గా ఇన్వెస్ట్మెంట్లో మంచి రాబడులు తెప్పించుకోవాలంటే దానికి తగ్గ టైమింగ్ అనేది కొంచెం అటు ఇటుగా ఉంటుంది. రీజన్ ఏంటంటే వాళ్ళకి ఇంకో 10 సంవత్సరాలు, ఇంకో 15 సంవత్సరాల్లో డబ్బులు బాగా రాబడి రావాలి, ఆర్ఓఏ రావాలి అనుకున్నప్పుడు దానికి తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలో తెలియకపోవడం. అయితే దీని గురించి మనకి చాలా విషయాలు తెలియజేయబోతున్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవరెడ్డి గారు. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి. 50 ఇయర్స్ ప్లస్ అంటే వాళ్ళ రిటైర్మెంట్ ఫండ్ ఆల్రెడీ చాలా దగ్గరికి వచ్చేసారు. చాలా తక్కువ టైం ఉంటుంది. అవునండి. ఇప్పుడు 20 ఏళ్ళ వ్యక్తి అయితే కొంచెం లాంగ్ టైం ఉంటుంది. 30 ఏదైనా రిస్క్ సంవత్సరాల్లో తీసుకోగలుగుతారు. సంపాదించుకోవచ్చు. 10 సంవత్సరాల్లో ఎలా సంపాదించుకోవచ్చు? అవును. సో వీళ్ళు ఎక్కువగా రిటైర్మెంట్ అంటే ఏజ్ కి దగ్గరగా అంటే 45, 50 ఇట్లా ఈ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఏంటంటే దే కెన్ నాట్ టేక్ ఎక్స్పెరిమెంట్స్. ఫస్ట్ థింగ్, ఎక్స్పెరిమెంట్స్ అయితే అస్సలు చేయకూడదు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఈ టైంలో బిజినెస్లు చేయడం కానీ ఇలాంటి కొత్త వాటిల్లోకి అంటే మనం ఒక కార్పస్ క్రియేట్ చేసుకోకుండా మన లైఫ్ని మనం కొంచెం ఫైనాన్షియల్గా స్టేబుల్ చేసుకోకుండా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయడం అనేది అంటే మనం ఇక్కడ నుంచి ఏం చేయాలి అంటే అక్కడ నుంచే వాళ్ళు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఆలోచించడం మొదలు పెడతారు. నాకు బిజినెస్ చేయాలని ఉంది, నేను ఇక్కడ నుంచి ఇంకా ఇదేదో చేయాలని ఉంది, నేను ఇంకెప్పుడు చేస్తాను ఇలా అంటే చేయొచ్చండి. డెఫినెట్లీగా మీరు ఇలాంటి ప్లాన్స్ మేము ఎక్కువగా క్లయింట్స్ని కలిసేవాళ్ళు ఇలాంటివే మాకు షేర్ చేస్తూ ఉంటారు. మేడం, నేను ఇక్కడ నుంచి ఒక కన్సల్టేషన్ చేయాలనుకుంటున్నాను, నాకు ఈ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది అని. ఇవన్నీ ఉంటాయండి. బట్ ఏంటంటే ముందు మీరు ఫైనాన్షియల్గా ఒక కార్పస్ని క్రియేట్ చేసేయండి. క్రియేట్ చేసి మిమ్మల్ని మీ ఫ్యామిలీని కొంచెం సేఫ్ గార్డ్గా పెట్టేసి ఆ తర్వాత యూ కెన్ డూ వాట్ ఎవర్ ఎక్స్పెరిమెంట్స్ యూ వాంటెడ్ విత్ లిమిటెడ్ క్యాపిటల్. ఏదైతే మీరు క్యాపిటల్ అనుకుంటున్నారో దాంతో చేయాలి. అసలు ఈ కార్పస్ అనేది క్రియేట్ చేసుకోకుండా మీరు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటే దట్ విల్ అంటే ఇంకోటి ఏంటంటే ఒక ఏజ్కి వచ్చిన తర్వాత అంటే ఈ ఏజ్ ఎస్పెషల్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళు మిస్టేక్స్ చేసుకున్న తర్వాత రికవరీ అవ్వడానికి టైం ఉండదు. ఇప్పుడు మీరు 30 ఇయర్స్లో కొన్ని మిస్టేక్స్ చేస్తారండి, బట్ మీరు మళ్ళీ లేవగలుగుతారు, మీరు మళ్ళీ రీబౌండ్ అవుతారు, రీవైండ్ కూడా అవుతారు, లైఫ్లో ఇంకొంచెం ముందుకు కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే యు ఆర్ ఎట్ 30. వాట్ ఎవర్ మిస్టేక్స్ యూ డిడ్ ఫైనాన్షియల్లీ కెరియర్గా కానీ మీరు ఏ మిస్టేక్స్ చేసినా మీకు టైం ఉంది. మీరు కింద పడతారు, ఒక 10 ఇయర్స్ వేస్ట్ అయినా కొంచెం మళ్ళీ నేర్చుకుంటారు. బట్ 50 ఇయర్స్లో మిస్టేక్స్ చేస్తే దట్ కెన్ నాట్ బి రివైండెడ్, దట్ కెన్ నాట్ బి రివర్స్ అయితే ఏమీ చెయ్యలేమండి. సో ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో 50-60 ఇయర్స్ వాళ్ళు ఈ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ బికమ్ వెరీ కాస్ట్లీ అండ్ దాని నుంచి మీరు బయటకు రావడం కూడా చాలా కష్టం. ఇది ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. సెకండ్ ఏంటంటే ఈ కార్పస్ ఏదైతే అనుకున్నారో అది మినిమం అయితే ఈ రోజుల్లో 3-4 crores అయితే మినిమం అండి. మేము ఎందుకంటే అన్ని క్యాలిక్యులేషన్స్ చూసాం కదా. సో ఒక 4 crores అయినా 3 crores అయితే మినిమం అయితే ఉండాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు 50 లేకపోతే 55కి మీరు రిటైర్ అయ్యారు అంటే 85 అంటే 30 ఇయర్స్ మీకు ఇన్కమ్ ఉండాలి. 30 ఇయర్స్ ఇన్కమ్ ఉండాలి అంటే మీకు ఎంతైతే కార్పస్ వస్తుందో అందులో 4% మీరు వాడుకోవాలి. అంటే 1 crore ఉందనుకోండి, దాని మీద 4% మాత్రమే మీరు యూజ్ చేసుకోవాలి. మిగతా 6% ఇన్ఫ్లేషన్కి కానీ దాని మీద వచ్చే అంటే ఆ క్యాపిటల్ కూడా పెరగడానికి మీరు ఆ స్కోప్ ఇవ్వాలి. చాలా మంది ఏం చేస్తారు అంటే ఎస్డబ్ల్యూపీలు బాగా యూజ్ చేస్తున్నారండి. కానీ ఎస్డబ్ల్యూపీలో ఏం చేస్తున్నారంటే 8% తీసేయడం, 9% తీసేశారనుకోండి, ఏమవుతుంది? మీకు క్యాపిటల్ ఏం పెరగదు. ఒక మార్కెట్ ఏమైనా ఆ ఇయర్‌లో రిటర్న్స్ ఇవ్వలేదనుకోండి, మీ క్యాపిటల్ తగ్గిపోద్ది గదా! సో యూ షుడ్ నాట్ గో దట్ బియాండ్. అంతకన్నా వెళ్ళకుండా ఒక 4% మాత్రమే మీరు మీకున్న కార్పస్ మీద యూజ్ చేసుకొని మిగతా కార్పస్‌ని దట్ షుడ్ లెట్ ఇట్ గ్రో ఆర్ ఎల్స్ దట్ షుడ్ బీట్ ద ఇన్ఫ్లేషన్‌కి వదిలేయాలి. వదిలేస్తే అప్పుడు మీకు ప్రశాంతంగా ఆ కార్పస్ అనేది సస్టైన్ అవుతుంది. 80 ఇయర్స్ వరకు సస్టైన్ అవ్వాలి అంటే మీరు ఎంత జాగ్రత్తగా ఈ కార్పస్‌ని యూజ్ చేయాలి. ఇందులో వీళ్ళు చూసేదేంటంటే ఫస్ట్ సేఫ్టీ కావాలి. మనం ఇప్పుడే చెప్పాం కదా, ఆ అమౌంట్ మీద మనం ఎక్స్పెరిమెంట్లు చేయలేము. అలానే ఎక్కువ రిస్క్‌ని కూడా తీసుకోలేము. అంటే హౌ మచ్ యూ క్యాన్ టేక్ ద లివరేజ్ అంటే దానికి మనం ఎంతవరకు చెప్పొచ్చు? 10%, 12% ఇంతవరకు మీరు కొంత అంటే ఇప్పుడు మీకున్న కార్పస్‌ని 3 బకెట్స్‌లో డివైడ్ చేయాలండి. ఫస్ట్ బకెట్ ఏంటంటే ఒక 10 ఇయర్స్ అంటే ఎంత 50-60 ఇయర్స్ వరకు ఒక బకెట్ యూజ్ చేసుకోవాలి. దాన్ని మాత్రం చాలా సేఫ్‌గా పెట్టుకోవాలి. ఎందుకంటే 10 ఇయర్స్ టైమే ఉంది కాబట్టి దాన్ని ఒక 10% రిటర్న్ వచ్చేటట్టుగానే మీరు మెయింటైన్ చేయండి. ఇంకోటి 60-70 దానికి ఇంకా మీకు చాలా టైం ఉంది. సో దాన్ని మీరు ఇంకొంచెం రిస్క్ తీసుకొని మ్యూచువల్ ఫండ్స్‌లో
వాటిల్లో బ్యాలెన్స్డ్ ఫండ్స్, లార్జ్ క్యాప్ ఫండ్స్ ఇలా మీరు ఆ అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో, దాని మీద మన ఎక్స్‌పెక్టేషన్ 12% వరకు పెట్టుకోవచ్చు. 12-15 ఇంకా మీరు ఇంకా 7-8 ఇయర్స్ ఉంది. అంటే అక్కడికి ఇంకా 20 ఇయర్స్ టైమ్ ఉంది. అవును. సో, దానికి మనం ఏం చేయాలి అంటే కొంచెం మిడ్ క్యాప్‌లోకెళ్ళొచ్చు, ఫ్లెక్సీ క్యాప్స్‌లోకెళ్ళొచ్చు, కొంచెం స్మాల్ క్యాప్‌లో కూడా వెళ్ళొచ్చు. ఇలా కొంచెం అగ్రెసివ్‌గా మనం ఆ కార్పస్‌ని అక్కడ వాడుకోవాలి. ఏజ్, టైము, రిస్క్ లెవెల్. రిస్క్ లెవెల్ బట్టి మనం అంతేగాని చాలామంది ఏమనుకుంటారంటే, మేడం మేము 50, 60కి వచ్చేసాం కదా! అసలు మ్యూచువల్ ఫండ్స్ అవసరమా? అదేం లేదండి. తప్పకుండా అవసరమే. ఎందుకంటే మీకు ఇక్కడి నుంచి ఇంకా 20 ఇయర్స్ అంటే ఇంకొక 15 ఇయర్స్ టైమ్ ఉంది గదా! ఏజ్ అంటే లైక్ లైఫ్ స్పాన్ అనేది. లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ. ఇప్పటి నుంచే మీరు 8%, 6%, 7% దగ్గర ఆగిపోతే చాలా కష్టం అండి. అందుకనే కార్పస్‌ని 3గా డివైడ్ చేసేసుకొని ఒకటేమో హై రిస్క్, ఒకటి లో రిస్క్, ఒకటి మీడియం రిస్క్. ఈ విధంగా మనం కార్పస్‌ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకొకటేంటంటే ఇన్స్యూరెన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ చాలా మంది ఆర్గనైజేషన్‌లోనే ఉంటారు. బయటికి రాగానే రూ. 1,00,000 అడుగుతారండి. ఎందుకంటే ఆ ఏజ్‌కి చాలా కాస్ట్‌లీ అయిపోతుంది. అప్పటికే మీకు చాలా ఇష్యూస్ కూడా ఉంటాయి కదండీ. హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి గదా! 50 రాగానే మీకు హెల్త్ ఇష్యూస్ అన్నీ వచ్చేస్తాయి. సో, బయటికి వచ్చినప్పుడు మీకు 80,000 ప్రీమియం ఇంకా వైఫ్‌కి మీకు కలిపి ఇక 90,000 ప్రీమియం అవుతది. అందుకని లాస్ట్ డే వరకు రిటైర్మెంట్ అయ్యేంత వరకు ఆగకుండా ముందుగానే ఒక 15, 20 ఇయర్స్ బిఫోరే మీరొకటి మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఆ టైం వచ్చేటప్పటికి అన్నీ కవరేజ్ అవుతాయి. మీకు హెల్త్ ఇన్స్యూరెన్స్ గూడా తక్కువ ప్రైస్‌కే మనకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, అదొక్కటి మీరు గమనించాలి. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటారు ఆ టైంలో. సో, వాళ్ళకి కూడా వాళ్ళకేదైనా హెల్త్ ఇన్స్యూరెన్స్ వీలైతే తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు చూసుకునే బాధ్యత మీ మీదే ఉంటుంది గాబట్టి. అండ్ ఇంకోటేంటంటే ఎక్కువగా మేము చూస్తుంది ఈ గ్రూప్ వాళ్ళు లోన్స్ కూడా తీసుకుంటున్నారండి. ఈవెన్ దో వి ఆర్ సేయింగ్ దెమ్ సార్ మీరు 50 ఇయర్స్ ఉన్నారు. ఎందుకు ఇంతింత లోన్ తీసుకుంటున్నారంటే ద రీజన్స్ కుడ్ బి లైక్ ఎలా ఉంటాయంటే వాళ్ళ పిల్లల్ని చదివించడానికి, అబ్రాడ్ పంపించడానికి, ఎడ్యుకేషన్ లోన్స్ అండి. మీరు నమ్మరు 55 లక్షల ఎడ్యుకేషన్ లోన్స్ అండి అట్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 55. వాళ్ళింకా 5 ఇయర్సే వాళ్ళు రిటైర్ అయిపోతారు. ఇంక మేబీ 4 ఇయర్సే. అసలు 50 లాక్స్ ఎట్లా తీరుస్తారని తీసుకుంటారు? అంటే ఆ పిల్లలు ఏం చెప్తారు? మేము పంపిస్తాము అంటారు. అసలు వాళ్ళకే అక్కడ సస్టైనబిలిటీ లేదు. వాళ్ళు ఇప్పుడున్న సిట్యుయేషన్ ప్రకారం. లేదు కదా! ఇప్పుడు వాళ్ళేం చేయాలి? వాళ్ళకున్న ఆ ఒక్కిళ్ళు కూడా హ్మ్. అమ్మేసుకోవాల్సొస్తది. ఇలాంటి సిట్యుయేషన్స్ చాలా మంది చూస్తున్నామండి. సో, డోంట్ టేక్ దీస్ కైండ్ ఆఫ్ లివరేజ్. అంటే మనకు వాళ్ళు డబ్బులు పంపిస్తారు. వాళ్ళ కోసం మనము ఇంత తీసుకోవడం అనేది ఎంతవరకు మనం కట్టగలమో అంతవరకే తీసుకోండి. ఈఎంఐస్ ఎలా ఉండాలంటే మీ నీడ్స్‌ని డిస్టర్బ్ చేసే అంత ఉండకూడదు. ఇప్పుడు మీకు 50,000 నీడ్ అనుకోండి. మీకు రూ. 1,00,000 ఇన్‌కమ్ వస్తే ఓ 30,000 వరకు తీసుకోవచ్చు. అసలు 50,000 ఇన్‌కమ్ వస్తే 50,000 ఈఎంఐ అయితే మీరెట్లా సస్టైన్ అవుతారు? ట్రూ. సో, అదొకటి. కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లలు హౌసింగ్ లోన్ వాళ్ళకేంటంటే ఎలిజిబిలిటీ తక్కువుందనుకోండి. అమ్మ నాన్నల దగ్గరకొచ్చి నాకిట్లా మీరు గూడా యాడ్ అవ్వండి. జాయిన్ అవ్వండి. మా జాయింట్ లోన్ అండి. జాయింట్ లోన్ అయితే ఏమవుతుందంటే వాళ్ళకెక్కువ ఇస్తారు. ఈయనకి పెన్షన్ ఉంటుంది గదా! ఓకే. పెన్షన్ ఉంటుంది. లేకపోతే ఇంకేదో ఇన్‌కమ్ ఉంటుంది. వాళ్ళేదో సలహా జెప్తారు. మీ నాన్నగారిని గూడా యాడ్ జెయ్యు. నీకు ఇంకొంచెం లోన్ ఎక్కువొస్తుందని. ఇలా వీళ్ళేం జేస్తున్నారంటే ఆ జాయింట్ లోన్‌లోకి కూడా వీళ్ళెళ్ళిపోతున్నారు. అంటే ఈఎంఐ బర్డెన్ ఈళ్ళ మీద కూడా ఉంటుంది. సో, దీస్ ఆర్ ఆల్ ద మిస్టేక్స్ దొరుకుతున్నాయి కదా! అని వాళ్ళు ఈ విధంగా లోన్స్, పర్సనల్ లోన్స్ గాని, లేకపోతే ఎడ్యుకేషన్ లోన్స్ గాని, హోమ్ లోన్స్ గాని అట్ ద ఏజ్ ఆఫ్ 50 ఇయర్స్ వెరీ, వెరీ రిస్కీ అండి. సో, ఒక్కసారి దాని మీద కూడా అంటే ఈ లోన్స్ తగ్గించుకోవడము, లేకపోతే ఇంకొకటి ఈ హెల్త్ ఇన్స్యూరెన్స్ యాడ్ జేసుకోవడము, ఇన్వెస్ట్‌మెంట్స్ ఎస్‌డబ్ల్యూపీ గాని ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే ఇప్పుడు ఇంత మార్కెట్స్ ఇంత రిస్కీగా ఉంది. నిజంగానేనండి. దే విల్ గెట్ స్కేర్డ్. వాళ్ళకి బాండ్స్ ఉన్నాయండి మార్కెట్‌లో. అంటే చాలా మందికి దీని మీద అవేర్‌నెస్ లేదు. మంచి గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయి. దాని మీద 9% వస్తుంది. మేడం బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్‌లో పెట్టుకోవాలంటే 5% వస్తుంది. టీడీఎస్ పోతే 4% వస్తుందంటే దేర్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి. డిబెంచర్స్ ఉన్నాయి, బాండ్స్ ఉన్నాయి, మంచి ఏ రేటెడ్ బాండ్స్ ఉన్నాయి. మీకు 9% ఆరాంసే వస్తుంది. బట్ ఏంటంటే యూ నీడ్ టు ఎక్స్‌ప్లోర్. మమ్మల్ని గాని, ఎవరినైనా మీరు గాని మీరు సంప్రదించినట్లయితే వి కెన్ గివ్ యూ ఎ బెటర్ ఆప్షన్ వేర్ యూ కెన్ గెట్ సేఫ్‌గా ఒక 9, 10% అయితే తెచ్చుకోవచ్చు. ట్రూ మేడం. సో, సో, దాన్ని కొంచెం ఎక్స్‌ప్లోర్ చేస్తే బావుంటుంది. మీరు చెప్పిన విధంగా మెయిన్ ప్లాట్ ఎక్కడ ఆగుతుందంటే, ఒక ఇండివిడ్యువల్ పర్సన్ రకరకాల ప్రొఫెషన్‌లో చేసి 50 దగ్గర రిటైర్ అవుతారు. అవును. రిటైర్ అయ్యాక ఇంకా వాళ్ళ బ్రెయిన్ స్పెసిఫిక్‌గా ఒక దాని మీద పెట్టాలన్నా అంత ఈజీ కాదు. అవును. దట్ టూ కాలిక్యులేటివ్ పార్ట్. అవును. అండ్ ఇందులో రీసెర్చ్ ఇంపార్టెంట్. భయం కూడా ఉంటది వాళ్ళకి సేఫ్టీ గురించి. సర్కమ్‌స్టాన్సెస్ వేరేగా ఉంటాయి. సిట్యుయేషన్స్ వేరేగా ఉంటాయి. సో, ఇలాంటి టైంలోనే మనకి ఒక డాక్టర్ హెల్ప్ ఎలా అయితే హెల్త్‌కి అవునండి. సంబంధించి కావాలో, మన ఫైనాన్షియల్ హెల్త్ అంటే మన దగ్గరున్న డబ్బు, దానికి సంబంధించిన మేనేజ్‌మెంట్, దాన్ని రిస్క్‌లోకి వెళ్ళకుండా కాపాడుకోవడానికి కూడా ఒక ఫైనాన్షియల్ డాక్టర్ అనేవాళ్ళు కావాలి. వాళ్ళే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ అయ్యుండొచ్చు. సో, దానికి సంబంధించి మీరు మ్యామ్‌ని సంప్రదించొచ్చు. అలాగే మీ డౌట్స్ ఏమున్నాయో ఇప్పుడు మ్యామ్ ఆల్రెడీ డిస్కస్ చేసిన విధంగా మీకు ఇంకే డౌట్స్ ఉన్నాయి కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. థాంక్ యూ సో మచ్ మ్యామ్.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.